చక్కటి సమాచారాన్ని తమకు అందించాడని నేను అనుకుంటున్నా. సమయాన్ని చక్కగా వినియోగించుకొని విషయాన్ని తెలియజేసిన తమ్ముడికి మనందరి తరఫున వందనాలు. క్రైస్తవుని యొక్క లేక దేవుని పిల్లల యొక్క జీవితం యొక్క చిత్రం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా ఎవరు మాట్లాడారు. శుభవార్తగా చెప్పులు వేసుకొని బయలుదేరేలోపే శుభవార్త చెప్పులు వేసుకొని బయలుదేరేలోపే చెడు వార్త ఊరంతా వస్తాడ. కర్మవుతుందా? శుభవార్త చెప్పులు వేసుకొని బయలుదేరేలోపే ఇంకా బయలుదేరేలోపే చెడు వార్త ఊరంతా వస్తాడు. రోజులు అలానే ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి మంచి మాట్లాడేలోపే, ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఆ మంచి వ్యక్తి యొక్క మంచితనము తెలిసే లోపే ఆ వ్యక్తి గురించి మాట్లాడే వాళ్ళందరూ ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడేవాడు ఊరంతా సంచరించి చెడ్డగా చెప్పడము తప్పేమి. కానీ ఇంతకు ఇప్పుడున్న దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు చెడు వార్తలు మోసే సాతాను సంబంధుల, శుభవార్తలు మోసే యేసు ప్రభు పిల్లల. ఎవరు చెడు వార్త మోస్తారు? చెడు వార్త ఎవరు పలుకుతారు? వాని పిల్లలు వానికి ఉన్నారు, ఈయన పిల్లలు కూడా ఈయనకు ఉన్నారు. వీళ్ళు శుభవార్త చెప్పేలోపే శుభవార్త చెప్పే వారి మీద చెడ్డ మాటలు పలికేవారు లేకపోలేదు అని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి మనం ఎవరి పిల్లలు అట విషయం మనం తెలుసుకోవాలి. మనం చదువుకున్న భాగంలో 11వ కీర్తనలో నీతిమంతులు దుష్టులను గురించిన సమాచారాన్ని మనము ధ్యానం చేశాము. నీతిమంతుని దుష్టుని గురించి ఆయన మెన్షన్ చేస్తున్న మాట మనం ఆలోచన చేశాము. ఈరోజు దేవుని పిల్లల మీద నేరం మోపే అపవాది పడద్రోయబడినాడని ప్రకటన గ్రంథము 12:10 రాయబడింది. ఎవరి మీద నేపాలను లేకపోతే నేరాలను చెప్పేవాడు పడద్రోయబడ్డాడు? దేవుని పిల్లల మీద. ఈరోజు దేవుని పిల్లలు అంటే వారిని ఒకంత బూచీల మాదిరిగా చూపించేవాడు భూమి పడద్రోయబడ్డాడు. ఈరోజు నిందించుతున్నారా వారు వారి పిల్లలు? ఆ నిందని తట్టుకుంటున్నారా వారు దేవుని పిల్లలు? యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు అని రాయబడింది. నేను నిమిత్తంగా మంచి చేసేవారి మీద గొడవ జరగడం, నమ్మకంగా బ్రతికే విశ్వాసుల మీద సేవకుల మీద
నేరాలు మోపడం, తప్పుడు ప్రచారాలు చేయడం, ఇవన్నీ సాతాను పనులే. ఈ పనులు తన వారి ద్వారానే వాడు జరిగించుకుంటాడు. తన ద్వారానే వాడు జరిగించుకుంటాడు. అసలు సాతాను పని రాత్రి బౌళ్ళు నిందించటం, నోపాలు మోపడం, నేరాలు మోపడం. ఆయన పిల్లల గురించి చెడుగా మాట్లాడటం, రకరకాలుగా మంచి వారిని చెడ్డవారిగా చూపించటం. అది కుటుంబమైన, వ్యక్తులైన, సంఘమైన, దాని మీద నిందలు, అపనిందలు మోపటం, ఇవి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ వస్తున్నప్పుడు మనము ఒకంత ఏమవుతాం? నిరాశపడిపోతాం. మాకే ఎందుకు ఈ శ్రమలు, నిందలు, అవమానాలు? మేము ప్రభువు నమ్ముకున్నాం కదా, ప్రభుతో ఉన్నాం కదా, ప్రభువుని కలిగి ఉన్నాం కదా, ఎందుకు మాకు ఈ నిందలు అనే ప్రశ్న మనకు ప్రతిరోజు నిలబడి వస్తుంది. మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు. ఒక మాట చెప్తాను, తెలుసుకోండి. మీరు ఎంత శ్రమ పడుతున్నారో అంత ఆశీర్వదించబడతారు. మీరు ఎంత నిందించబడతారో అంతగా ఆత్మీయతలో అభివృద్ధి పొందుతారు. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, బంగారం మెరవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? మీకు తెలుసు కదా, బంగారం మెరవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బురదలు వేయాలా? ఏం చేయాలి చెప్పండి? మెరుగుపట్టాలి. మెరుగుపట్టాలంటే బంగారం దగ్గర తీసుకెళ్ళి మెరుగు అంటే కదా, దానికి ఎలా చేస్తారో ఆ చేసేటప్పుడు మనం చూసేటప్పుడు మనకు బంగారం కాబట్టి అలా చేస్తేనే మెరుగు వస్తుందని మనము చేసేదాన్ని చూస్తూ ఉంటాం. అంతా అయిపోయిన తర్వాత దాన్ని చూసి ఆనందపడతాం. పరమగుణ దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసి తన యొక్క మహిమ కలిగిన బంగారు లోకంలో మనము సెట్ అవడానికి ఈ లోకంలో ఉండబడిన దేవుని పిల్లలని ఇదిగో అలాగే షైన్ చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తుంటాడు? మెరుగు పెడుతుంటాడు. నీకొచ్చిన శ్రమ మెరుగు అని నేను అనుకుంటే నువ్వు దైవికమైన విధానంలో పరుగు పెడతావు. కానీ కొన్నిసార్లు మనం సహించగలమా? మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇవన్నీ మనము చూస్తూ ఉంటాం. ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. మన యొక్క ఆత్మీయ జీవితం మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మనం జీవించిన జీవితం నిస్వార్థంగా ఉండాలి అంటే, ఎలాంటి ఆ లోక సంబంధమైన పరిస్థితుల మధ్య, అంటే లోక సంబంధమైన వ్యవహారాల్లో మనము చిక్కుపడకుండా ఉండాలి అంటే, మనము దేవునికి మహిమకరంగా బ్రతకటానికి ఒక తీర్మానం కలిగి ఉంటున్నాడు. ఇది దేవుని పిల్లలకు ఎంతో ఉన్నతమైంది. అది ఏదైనా ఎందుకో తెలుసా? నువ్వు నడుస్తున్నప్పుడు నీ మీద నేరాలు మోపేవాడు మోపుతూనే ఉంటాడు. వాటిని చూసి మనము ఏమాత్రము మనకు కలిగి ఉన్న భక్తిని, మనం కలిగిన విశ్వాసాన్ని, మనము అనుసరిస్తున్న దేవుణ్ణి తక్కువగా చూడడానికి ప్రయత్నము. ఇంకో విషయం చెప్తానండి, ఎవరైతే పరిపూర్ణంగా ప్రభువుని అమరిస్తుంటారో వారు ఎక్కువగా శోధించబడతారు, ఎక్కువగా నిందించబడతారు, ఎక్కువగా అవమానించబడతారు. ఇంకా మనకు తెలియదు, గాయపరచబడతారు కూడా. మనకు బైబిల్లో అనేక మంది మనకు సహోదరులు చెప్పారు. పౌలు గారి గురించి మాత్రమే మాట్లాడారు. ఒక విషయాన్ని మీద నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
ఏనుగు పోతా ఉంటే చెప్పండి, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయంట. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఏనుగును భయపిద్దామని. బాగా వినండి. ఏనుగును భయపిద్దామని కుక్కలు ఏం చేస్తాయంటే మురుగుతూ ఉంటాయంట. కుక్కల పని ఏంటంటే బాగా వినండి, మొరగటమే. సాతాను పని ఏంటో తెలిసిన? అరవటమే, మొరగటమే, నిందించటమే, నీ మీద చెడ్డ మాటలు పలకటమే వాడి పని. ఎందుకు తెలిసిన? నువ్వు ఒకవేళ ఇలా తిరిగి సేమ్ టు యూ అంటావేమోనని. కానీ కుక్కలు మురుగుతుంటే ఏనుగు ఏం చేస్తుందో తెలిసిన? దాని దాన్ని వెళ్తా ఉంటుందంట. మెడ తిప్పదు. మెడ తిప్పుతుందా? మెడ తిప్పకుండా వెళ్తాం. ఏనుగు తన పని తాను చేసుకుంటూనే వెళ్తుంది. కుక్కలేమో మరుగుతాయి. కుక్కలు మరగటం వాటి నైజమైతే ఏనుగు తన దారిలో తాను వెనకకు తిరగకుండా వెళ్ళడమే ఏనుగు నైజం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. 125వ కీర్తన. నేను చాలాసార్లు చెప్తాను. మొదటి వచనం కదా, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కర్తలుగా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎలా ఉంటారంటమ్మా? సియోను కొండ అంటే మీకు ఈ గ్రంథకర్త మీకు మాకు ఇంతకు ముందు చెప్పాను. తను ఉన్న పరిసర ప్రాంతాలను చూస్తూ తన మదిలో దేవుడు ఏదైతే మాట్లాడించాడో వాటిని రాసినవాడు. కొండలు చూశాడు. కొండలు చూస్తే ఎవరు కనపడ్డారంటే దేవుని పిల్లలు కనపడ్డారు. దేవుని పిల్లలు ఇదిగో ఇలా ఉంటారు అని చెప్పాడు. ఎలాంటి కొండది? కదలక నిత్యము నిలిచే సియోను కొండ. దేవుని పిల్లలు అలా ఉంటారు. విషయాన్ని మీతో నేను చెప్తాను. కొన్ని ఊర కుక్కలట, ఒక కొండ దగ్గరికి వెళ్ళి మురుగుతూ ఉన్నాయంట. పొద్దున్నే వెళ్ళాయి, మరుగుతున్నాయి. కొండ దగ్గరికి వెళ్ళి మరుగుతున్నాయి. మధ్యాహ్నమైంది, మరగడం ఆపల, మరుగుతూనే ఉన్నాయి. సాయంకాలం అయింది, మరుగుతున్నాయి. మురిగినాయి అనుకొచ్చి ఆగిపోయి వెళ్ళిపోయాయి. మరగటం వల్ల కొండ ఏమన్నా భయపడిందా? కొండకేమన్నా అయిందా? కొండ ఏమన్నా కదిలిందా? కుక్కలంతే మరుగుతాయి, అవి వెళ్ళిపోతాయి. ఇంకో విషయం చెప్పంటారా? ఊరు ఒక కుక్క మరిగింది అనుకోండి, బద్దాకు ఒక కుక్క మరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ మరుగుతాయి. ఈ కుక్క ఎందుకు మరిగిందో తెలియదు. మీకు తెలుసా? ఇది దేనికి మరిగిందో తెలియదు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ మరుగుకుంటూ వస్తాయి. దీని అడగ ఎందుకు మరుగుతున్నామని. ఈరోజు మనుషులు అలా ఉన్నారు. దేవుని పిల్లల విషయంలో, దేవుని యొక్క కుటుంబాల విషయంలో ఎంతమంది ఎన్ని విధాలుగా వారిని డిస్క్రీజ్ చేయడానికి, అనగా వారి యొక్క విశ్వాసాన్ని తప్పించడానికి సాతాను ఎన్ని పన్నాగాలు పన్నుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అది మన ఆత్మీయ జీవితం మెరుగుపడటానికే కానీ మన ఆత్మీయ జీవితం ముగింపబడటానికి మాత్రమైతే. దేవుడు ఈరోజు మనతోనే సూటిగా చెప్తున్నాడు, ఇదిగో ఏంటయ్యా నన్ను కొండకు పారిపోమంటున్నావు? దుష్టులు విల్లెక్కి పెట్టున్నారు కదా. అంటే దుష్టులు విల్లెక్కి పెడితే ఎదురుగా పోతావా? ఏమండి, వాడు తిడుతున్నాడు కదండి అని ఎంతసేపు తిడతాడు చెప్పండి? ఎంతసేపు తిడతాడు. వాడు ఉరిపెడుతున్నాడు కదా, పెట్టనియండి. బైబిల్ చెప్తుంది, ఎవడు పెట్టుకున్నది వాడికే తగులుతాడు. ఎవరు దూకున్న దాంట్లో వాళ్ళే, చెప్పండి, ఎవరు దూకున్న దాంట్లో వాళ్ళు పడతారు. మనం ఏం విత్తామో మనుషులుగా అదే కోస్తాం. యేసుప్రభు అన్నాడు, కత్తిని దాల్చువాడు కత్తితోటే
కత్తిని పట్టుకున్నాడు, కత్తితోటే పోతాడు. వాడు చెడు మనిషి కనుక ఈ లోకంలో మనం ఉన్నాం, ఈ లోకంలో మనం సహజీవనం చేస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలో నుండి ప్రభు మనల్ని పిలిచాడు. ఆ ప్రభువుని మనం చూడాలి. ఆ ప్రభువును చూస్తే మన జీవితం కొండలాగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు సంఘముతో ఒక మాట మాట్లాడతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 పౌలు గారు ఒక చక్కటి మాట మనతో చెప్తూ ఉన్నాడు. మనము ముగింపులోకి వెళ్దాం. 3:1 కొలస్సీలకు రాసిన పత్రిక సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు క్రీస్తు పిల్లలైతే, మీరు క్రీస్తు కుటుంబం అయితే, మీరు క్రీస్తు సంఘం అయితే, మీరు దేవుని కుటుంబం అయితే, పౌలు గారు అంటున్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. జాగ్రత్తగా మీరు పైకే చూడాలి. కానీ చెప్పండి, ఇప్పుడు ఎలా చూడాలి? మనం పైకే చూడాలి. మనం ఎప్పుడు కూడా చెప్పండి, పైకి చూడాలి. ప్రభు ఏమంటున్నారంటే నన్ను చూడండి. ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ చెప్తున్నాడు. మీరు 11వ కీర్తనలో మీరు చాలా జాగ్రత్తగా చదవండి. 4వ వచనంలో ఏమన్నాడు తెలిసిన? 11వ కీర్తన 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. పైన ఏముందట? ఆకాశం ఉంది. ఆకాశంలో ఏముంది చెప్పండి? మీకు మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సింహాసనం ఆకాశంలో ఉంది. ఎవరిది? ఎవరిదమ్మా? యెహోవాదే కదా, మంది కాదు. ఆయన ఏమంటున్నాడు? యెహోవా ఆకాశంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశంలో ఉంది. చదవండి. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, తన కను దృష్టి చేత పరిశీలన చేస్తున్నాడు. అంటే పరిశీలన చేస్తున్నాడు అంటే దేవుడు మనము చూస్తున్నాడు, కానీ మనము దేవుడే చూడలేదు. దేవుని యొక్క కోరిక ఏంటో చెప్పమంటారా? మీరు జాగ్రత్తగా ఈరోజు మీ మనసులో పెట్టుకోవాలి, మరి కొంతమంది చెప్పాలి. ఆయన సింహాసనం ఆకాశమందు ఉన్నది అని రాయబడింది కదా. ఎందుకు సింహాసనాన్ని చూపిస్తున్నాడు? ఏమా, నా సింహాసనం చూడమని చూపిస్తున్నాడా? ఎందుకు అంటారు? సింహాసనం ఎందుకు చూపిస్తున్నాడు? నేను నీకు ఇదిగో నా కాడ ఇది ఉంది అని చూపిస్తున్నాను. దీన్ని నేను ఎందుకు చూపిస్తుంటాను చెప్పండి? ఇది ఎందుకు చూపిస్తాను చెప్పండి, మీకు అర్థం కాలేదు. ఇంకోటి చెప్తాను. ఇదిగో నా కాడ ఇది ఉంది అని చూపిస్తున్నాను. దీన్ని ఎందుకు చూపిస్తున్నాను? నాకుంది అని చూపిస్తున్నానా? బాగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలా. ఇది చూపిస్తున్నాను, దేనికోసం చూపిస్తున్నానో అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైనట్టు చెప్తా. ప్రభు పరమందున్న దేవుడు సింహాసనాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడో మీకు అర్థమయ్యేటట్టుగా ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ వచనం. సింహాసనాన్ని చూపించడానికి కారణం మిమ్మల్ని ధైర్యపరిచే ఒక ఉన్నతమైన మాట మీతో నేను పంచుకొని ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను కాదు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం. బాగా వినండి. ఇప్పుడు ఎవరున్నారు సింహాసనం మీద? ఒక సింహాసనాన్ని చూపించాడు. ఆ సింహాసనాన్ని గురించి ప్రభు మెన్షన్ చేస్తున్నాడు. నేను జయించి, అంటే ఆ సింహాసనం మీద ఎవరున్నారు? నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించువాన్ని నాతో కూడా ఎక్కడమా? నా సింహాసనమందు. ఇప్పుడు సింహాసనం ఎందుకు చూపించారు చెప్పండి? ఎందుకు బాబు? ఆ సింహాసనంలో మనం కూర్చోవాలి.
ఎప్పుడు నీకు చెప్పి చూపించాలి, నీకు అర్థం కావాలి. దేవుని వాక్యము మనము అర్థం చేసుకోవడానికి మన హృదయాన్ని తెరవాలి. లూదిగా తన హృదయాన్ని తెరవడం ద్వారా ఆమె తన కుటుంబాన్ని ప్రభువుకి సమర్పించాలి. ఈరోజు మనం ప్రభువుకు సమర్పించబడాలంటే ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది చెప్పమంటారా? ఆయన అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎక్కడ చూడాలంట? పైన వాటిని లేపమంటున్నారు. ఏముందో తెలుసు? నెంబర్ 1 పైన ఏముంది? సింహాసనం ఉంది. మిగతా తర్వాత మాట్లాడతారు. ఎందుకు సింహాసనాన్ని చూపించాడు? మీకు అర్థం కావాలి. మనం ఆ సింహాసనం మీద కూర్చోవాలి. మీరు అనుకుంటే మనం లాంటి కుర్చీలు కాదు, మన లాంటి కుర్చీలు. మన కుర్చీలు ఎవరు ఎంతమంది కూర్చుంటారు చెప్పండి? ఒక్కరే కూర్చుంటారు. ఆయన మన కొరకు ఈ భూమి మీద ఉండబడిన అందరూ కూర్చునేంత సింహాసనాన్ని చేయిస్తారు. దాని మీద ఆయన చూసుకోవాలనుకుంటున్నారు. మన పిల్లలు ఏదన్నా ఒక మహారాజా చైర్ మీద కూర్చుంటే మనం సంతోషపడతామా? సంతోషపడమా? కూర్చొని ఫోటో తీసుకుంటాం కదా, మంచి చైర్ మీద కూర్చుంటే. దేవుడు కూడా ఆ చిత్రం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ స్థితి కోసం ఎదురు చూస్తున్నాడు. నీకు ఆ స్థితి నువ్వు పొందుకోవాలి అంటే ఈ లోకంలో నుండి నువ్వు వేరైనావని, ఈ లోకంలో నీ వెంట వస్తున్నది ఏదైనా ఈ లోక సంబంధమైనదే, అది శ్రమయే గాని, నిందయే గాని, హింసయే గాని, అవమానమే గాని, బాధయే గాని, అది ఏదైనా సరే నువ్వు దాన్ని చూడవు. నువ్వు చూస్తే ఎవరిని చూడాలో తెలిసిన? యేసునే చూడాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున. యేసుప్రభు అంత గొప్ప ఆదరణను మనకి ఇస్తున్నారు, అభయాన్ని ఇస్తున్నారు. నేను కూర్చున్నానండి. ఎక్కడ కూర్చున్నాను? సింహాసనం మీద కూర్చున్నాను. నేను కూర్చోవడం కాదు, మీరు కూడా ఆ సింహాసనం మీద కూర్చోవాలి. నేను ఆ సింహాసనం మీద ఊరికనే కూర్చోలేదు. శ్రమలను, నిందలను, ఇక్కడ సిలువను కూడా సహించాను. సిలువను సహించడం ద్వారా ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. పరమోన్నత దేవుడు మనకి ఏది ఊరికే చూపించడండి. చూపించాడంటే అర్థం ఉంటుంది. మన పిల్లలు మనం అప్పుడప్పుడు జోబులో డబ్బులు పెట్టి ఇలా చూపిస్తారు. ఎందుకు చెప్పండి? నీకు భయం ఏదైనా కాడా? డబ్బులున్నాయి, ఈ నీయే అని చెప్పడానికి, అంతే కదా. ప్రభు కూడా పరమోన్నత దేవుడు చూపిస్తున్నాడు. సింహాసనం ఎందుకు చూపిస్తున్నాడు? అది మీదేయా అని చెప్పడానికి, మీరు తీసుకోవాలి అని. ఈరోజు మనకి ఆత్మీయతలో వెళ్ళగలిగితే లోకంలో వచ్చే వాటిని మనము ఆలోచన చేయాల్సిందే. కానీ ఒకటి మాత్రం మనం చేయాలి. ఏం చేయాలో చెప్పంటారా? అవన్నీ మన నుండి తప్పించబడాలి అంటే, అవన్నీ మన నుంచి దూరపరచబడాలి అంటే, వాటన్నీ కూడా మనకు అడ్డు లేకుండా అంటే మనం ఖచ్చితంగా మోకరించి ప్రార్థించాలి. ఫలితం రావడం లేదా? ప్రార్థించండి. ఫలితం రావడం లేదా? ప్రార్థించండి. ఇది ఎన్నిసార్లు ప్రార్థించిన ఫలితం రావట్లేదు? ఒక్కసారి అదే మోకరించి నీ కన్నీటి చుక్కలు కిందికి రాల్చండి. అర్థమవుతుందా? ఒక్కసారి నీకు ఉండబడిన ఏ స్థితి అయినా సరే నిన్ను ఆత్మీయతకు దూరం అనిపిస్తుంటే, లేకపోతే నీకు కొంచెం గజిబిజి అనిపిస్తుంటే, నీ ఆత్మీయతకు ఏదైనా ఆటంకం అనిపిస్తుంటే మోకరించి 2 కన్నీటి చుక్కల్ని ప్రార్థించండి. దేవుడు సమాధానాన్ని నీ ముందు ఉంచుతాడు. అర్థమవుతుందా? నా ప్రార్థన ఎంతో శక్తి కలిగింది, బలమైనది.
బైబిల్ చెప్తుంది, నీతిమంతుల విజ్ఞాపన బహు బలము గలదై నది. అలాంటి వారిని మనం ఉందాం. ఇవన్నీ సహజం. వాటిని చూసి మనము భయపడాల్సిన పని లేదు. కనుక ఈ ఆత్మీయ స్థితిలో మనం వెళ్దాం. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో ఉన్నతమైనది కనుక మన చూపంతా ఎట్లా ఉండాలి చెప్పండి? యేసు వైపే చూడాలి, పరలోకం వైపే చూడాలి. ఇంకా చెప్పాలంటే సింహాసనం వైపే చూడాలి. నీకు కనపడితే ఏం కనబడాలి తెలుసా? కళ్ళు తెరిస్తే సింహాసనమే కనపడాలి. నీకు సింహాసనం కనపడితే చాలు. నీ ఆత్మీయ స్థితి దేవుడు నడిపిస్తూ వస్తాడు. దేవుడు అట్టి స్థితి మనందరికీ కలిగించునుగాక. ఆమేన్. సెక్రటరీ విషయాలు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఆత్మీయత పొందుకుంటే ఈ విషయాలు మరికొందరితో మీరు పంచుకోండి. దేవుడు అట్టి మంచి మనసు మనకు దయచేయుగాక. ఆమేన్. ఆరాధన కొరకు మనం వెళ్దాం. ఆరాధన కార్యక్రమం కొరకై మనం సిద్ధపడతాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమం విషయంలో మీతో చిన్న మాట చెప్తాను. ప్రతి ఆదివారం